నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి మేడం గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే. నమస్తే అండి మేడం, నటి ప్రత్యూష కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుతో ఆమెకి న్యాయం అయితే జరిగినట్టేనా మేడం? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు వెలువరించిందండి ప్రత్యూష కేసులో. అంటే అంతకుముందు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సమర్థించడమే కాకుండా 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డిని లొంగిపోమని చెప్పింది. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి 2001 నుంచి వాళ్ళు ప్రేమించుకున్నారు. అప్పట్లో ప్రేమించుకున్నాక ఫిబ్రవరి 23, 2001లో వాళ్ళు సాయంకాలం 7:30-8 మధ్యలో ఆర్గానోఫాస్ఫేట్ అని దాన్ని కూల్ డ్రింక్లో కలిపి తాగారు. వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఆత్మహత్యకి ప్రోద్బలం ఇచ్చింది సిద్ధార్థ రెడ్డి అని. అయితే అమ్మాయి చనిపోయారు, ప్రత్యూష చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి కొన్ని రోజులు హాస్పిటల్లో ఇబ్బంది పడి తర్వాత ఆయన బ్రతికారు. అయితే ఇక్కడ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఏమి అభిప్రాయపడిందంటే, ఆమె పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే ఉందో అది సవ్యంగా లేదన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. తర్వాత ఫైనల్ తీర్పునైతే రిజర్వ్ చేసింది, అతన్ని లొంగిపోమని చెప్పింది. ఇక్కడ ఈ కేసు 2-3 సార్లు అంటే ఈ సిద్ధార్థ రెడ్డి కోర్టుకు వెళ్ళడం 2010లో కూడా వెళ్ళారు. అంతకుముందు 5 ఏళ్ళు శిక్ష విధించారు ఆ అమ్మాయి కేసు విషయంలో సిద్ధార్థ రెడ్డికి. తర్వాత 5,000 జరిమానా వేస్తే అతను కోర్టుకు వెళ్ళాడు. 2010లో హైకోర్టు ఏం చెప్పింది, 2 ఏళ్ల జైలు శిక్ష 50,000 జరిమానా వేస్తే అటు ప్రత్యూష తల్లి సరోజిని గారు కోర్టుకు వెళ్ళారు, సిద్ధార్థ రెడ్డి కూడా కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళాక ఇవాళ దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఎవరు, సుప్రీంకోర్టు. అయితే దీని మీద చాలామంది 2 ఏళ్ళైనా శిక్ష అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, ఒకటి. రెండోది, ఇవాళ అసలు ప్రత్యూష కేసులో మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, అసలు ఎందుకు చనిపోవాలి? అమ్మాయి మంచిగా హీరోయిన్గా నిలదొక్కుంటోంది. ఒకవేళ సిద్ధార్థ రెడ్డి బలవంతంగా చచ్చిపోదాం అంటే కూడా ఆ అమ్మాయి కాదని బతికి ఉండొచ్చు కదా. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి లేకపోతే అమ్మాయి బతకలేదు, హ్యాపీగా బతకచ్చు. అంటే సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఆ అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది కాబట్టి రేపొద్దున నన్ను కాదంటుందని ఒక మనస్తత్వంతో ఆ రకంగా చేయించాడు. అది కూడా చాలా మందికి అనుమానంగా ఉంది. చెప్పలేం కదండి. ఇప్పుడు తను అప్పటికే తమిళ్లో హీరోయిన్ అవుతోంది, ఇక్కడేమో మంచిగానే నిలదొక్కుంటుంది తెలుగు ఇండస్ట్రీలో కూడా. ఈ సమయంలో ఇలా జరగటం అనేది విచారకరం. సో ఇప్పుడు రావాల్సిన విషయాలు ఏంటంటే, మరి సుప్రీంకోర్టు అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాక పోస్ట్ మార్టం నివేదికని మళ్ళీ ఏ రకంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు, మళ్ళీ దాని మీద ఏమైనా విచారణ చేస్తారా, మరి ప్రత్యూష ఆత్మకి శాంతి చేకూరుతుందా, వేచి చూద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.